ట్రాన్స్ఫర్మేషన్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. రష్మి ఏం తింటున్నా? పల్లీలు. ఓ 4 పల్లీలు నా కూడా పెట్టు. ఇవ్వను. ఇవ్వబా? రష్మి, సూర్యుడు కాంతినిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు, చెట్లేమో ఆక్సిజన్ ఇస్తున్నాయి. అడగకుండానే ప్రకృతి ఇన్ని ఇచ్చినప్పుడు సాటి మనిషిగా 4 పల్లీలు అడిగి తీయలేవా? ఎప్పుడైనా పప్పుల దగ్గర తొబ్బి తిండమేనా? ఎప్పుడైనా ఎవరికైనా పెట్టారా? రష్మి, ప్రపంచంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి పెట్టే వర్గం, ఇంకొకటి తినే వర్గం. నీదేమో పెట్టే వర్గంలో పుట్టావు, నేనేమో తినే వర్గంలో పుట్టాను. దేవుడు ఇంత కరెక్ట్ గా డిజైన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? దేవుడు కరెక్ట్ గా డిజైన్ చేస్తాడు. 4 పల్లెలు ఇవ్వు. నా తిండిని దేవుడు నీ రూపంలో ఇచ్చాడు తప్ప దాన్ని పల్లెలు ఇచ్చినట్టు ఏం బిల్డప్ ఇవ్వకు. ఆ పల్లెల మీద నీ పేరుంది కదా. दाने दाने पे खाने वाला का नाम रहता है, ये पल्ली पे मेरा नाम है. పెద్ద అరుస్తుంది ఏదో 4 పల్లీల కోసం. బాబోయ్, 4 పల్లీల కోసం ఇన్ని డైలాగ్లా? ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎలా వదులుతాను? నీ పక్కింట్లో రెంట్ తీసుకునేంత వరకు నిన్ను వదలను. I can't leave you. How can I leave you? మీకు పెద్ద దండం. వదలాలంటే వదలాలి. ఎలా వదులుతాం? భలే చెప్తుంది. ముకుందరావు ఏంటి సుందరరావు గారు సడన్ గా వచ్చాడు? ఎరా సుందరరావు సడన్ గా వచ్చా? ఆ సిటీలో 2 రోజులు పని ఉండి వచ్చాను రా. 2 రోజులు ఇంట్లో ఉండి పని చూసుకొని వెళ్దామని. అవునా? అరే చాలా రాంగ్ టైం లో వచ్చావురా నువ్వు. ఏమైందిరా? నేను ఇప్పుడే తీర్థయాత్రకి వెళ్దామని సూట్ కేసు పెట్టుకుని బయలుదేరుతున్నా. ఆ టైంలో నువ్వు వచ్చావురా. అయ్యో, ఏమే ఒకసారి బయట సూట్ కేసు తీసుకొచ్చి తీర్థయాత్రకి వెళ్దాం. సడన్ గా తీర్థయాత్ర ఏంటి? సడన్ గా చుట్టాలు వచ్చారు. తాళమే ఇంటికి. సారీరా, నువ్వు మొన్నే రావాల్సింది. మొన్న వచ్చినా కూడా ఇలాగే వెళ్ళవాలంగా. వస్తావా? నాకు ఫ్రెండ్స్ అంటే ప్రాణం, కానీ సడన్ గా తీర్థయాత్రకి వెళ్తున్నాను కదరా. ఊర్లో ఫ్రెండ్స్ అందరిని అడిగినట్టు చెప్పే. అరే ముకుందరావు, మొన్న మన ఫ్రెండ్ దివాకర్ వచ్చినప్పుడు కూడా ఇలా తీర్థయాత్రకి వెళ్ళామంట. అరే మీరు వస్తున్నారని చెప్పి నేను తీర్థయాత్రకి వెళ్ళట్లేదురా. నేను వెళ్ళే టైంలోనే మీరు వస్తున్నారా? ఫ్రెండ్స్ అడిగినట్టు చెప్పు. రావే, బస్ లేట్ అవుతుంది. ఈ ముకుందరావు నమ్ముకొని సిటీకి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోయాడు. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పెట్టవే సూట్ కేసు పెట్టే. ఏంటిది? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితం మొత్తం ఆ తాపలు దిగి ఈ మెట్లు ఎక్కడానికే సరిపోయింది. నెలలో 25 రోజులు ఇంటికి తాళాలేస్తూనే ఉంటావు నువ్వు. తాళం వేయకపోతే తర్వాత శవాల మీద పేలాలు ఆడుకొని తినాలి. అర్థమైందా? ఇంటికి ఒక రోజు ఒక పూట భోజనం పెట్టలేవా నువ్వు? ఏమే నాకు పెట్టాలని ఉంటదే, కానీ నా ఇంట్లో ఉన్న బియ్యం గింజం మీద వాడి పేరు రాసలేదు. నన్ను ఏం చేయమంటావు? నీ ఇంట్లో ఉన్న బియ్యం గింజ పైన వాడి పేరు రాసలేదు. ఊళ్ళో ఉన్న అందరి బియ్యం గింజల పైన నీ పేరే రాస్తుంది. అక్కడ నీ పేరు కూడా రాస్తుంది. తెలియట్లా? ఎందుకు తెలియదు? నిన్ను కట్టుకునేప్పటి నుంచి ఇంట్లో వంట చేయడం మానేసి పిల్లల పేరెంట్స్ అంతా ఇల్లు తినేసి రావాల్సి వస్తుంది. ప్రపంచంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటిది పెట్టే వర్గం, ఇంకొకటిది తినే వర్గం. నేను తినే వర్గంలో పుట్టాను కాబట్టి అందరు తింటున్నాను, కానీ కావాలని తినట్లేదు. ఇక్కడ నేను నిన్ను కట్టుకున్నాను కాబట్టి నువ్వు ఉండే ఆ ముష్టి వర్గంలో నేను కూడా ఉండాల్సి వస్తుంది. బాబు బెలూన్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నా? బర్త్డే ఫంక్షన్ తీసుకెళ్తున్నా. ఓ అవునా, థ్యాంక్స్ చెప్పినందుకు. ఏమే మళ్ళీ ఏంటి? పద, ముత్తాలరావు కొడుకు బర్త్డే అంటే భోజనానికి వెళ్దాం. వాళ్ళు మనల్ని పిలవలేదుగా. ఏమే వర్షాన్ని పిలుస్తున్నామా? వర్షం రావట్లా? పిలువకుండానే ప్రకృతి వచ్చినప్పుడు తొక్కలోది మనుషులం, మనం వెళ్ళలేవానే. నువ్వు మారవా? ప్రకృతి మారుతుందా? నీతో పాటు వచ్చి అక్కడ ముష్టిదాన్లా తినే కంటే అన్ని మూసుకొని ఇంట్లో ఉండదు చాలా నయం. సర్లే రాకే రాకపోయావు. ఓ కంగారు పడే మనుషులపై ఇంట్లో అన్నం వండకు. మరి వచ్చేటప్పుడు నేను తీసుకొని వస్తానులే. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి అన్ని నేనే చూసుకోవాలంటే ఎలాగండి? కనీసం భోజనాల దగ్గర ఉండాలి కదా. భోజనాలకి ఎవరికి మటు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సరేనా? ఏవయ్యా ఆ గాలి వేయడం ఏంటి? కొంచెం పై సైజు పెంచు. సిల్లి గారు సిల్లెట్టువయ్యా. ఏమండి నాకు లోపల పనులు ఉన్నాయి, జాగ్రత్త. బాబు మోమోట్ పడకుండా తినండి. శ్రీనివాస్ గారు భోంచండి అన్న, భోంచండి. ఎరా ముత్యాలరావు, ఆ ముకుందరావుని ఏమన్నా పిలిచావా? బుర్రని ఎదవెవడైనా అని పిలుస్తాడ్రా? కరెక్ట్ చెప్పావరా. ఆ దరిద్రుడు ఏ రోజైనా ఒక రోజు ఫంక్షన్ చేశాడ్రా? ఊర్లో ఎవరికైనా అన్నం పెట్టాడ్రా? కాలనీ మీద పడి తింటాడు దరిద్రుడు. సారీరా ముత్యాలరావు, లేట్ అయ్యాను కొద్దిగా. నిన్ను నేను పిలవలేదు కదా, ఎందుకు వచ్చా ఫస్ట్ చెప్పు. అరే ముత్యాలరావు, పిలిస్తే వచ్చే వాళ్ళు అతిథులు, పిలవకుండా వచ్చే వాళ్ళు ఆత్మీయులు. అతిథులు అంటే ఈ రోజు ఉంటారు, రేపు పోతారు, కానీ ఆత్మీయులు జీవితాంతం ఉంటారా? బొంగులో ఫిలాసఫీ చెప్పగరా నువ్వు.
వాగరా ఏమయ్యా పిలవకుండా వస్తే వచ్చావు ఫంక్షన్కి వస్తున్నావు చిన్న గిఫ్టో తీసుకొని రావాలి కదా తీసుకొచ్చావా ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్? ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్ అని అడుగుతున్నా నేను. నీ బొంగులో ఆశీర్వాదం ఎవరికి కావాలరా? కాలనీ వాళ్ళందరికీ నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు చాలు. అరే ఎప్పుడైనా కాలనీ వాళ్ళు ఒక్కడిని నేను పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారా? అరే నాకు పెట్టాలని ఉందిరా, కానీ నా ఇంట్లో బియ్యం గింజ మీద భూతత్వంలో పెట్టి చూస్తే నా పేరు తప్ప ఎవరి పేరు కనబడలే అక్కడ. నువ్వు పెట్టే ఉద్దేశం ఉంటే కనబడుతుందిరా. అయినా నీతో డిస్కషన్స్ అనవసరం. నా ఇంట్లో అన్నం తినడానికి నువ్వు వీల్లేదు. పోరా బయటికి. అన్నం తినడానికి ఇల్లేదా? ఆ, ఎవరిదిరా అన్నం? నారు పోసావా నువ్వు? నీరు పోసావా? కుప్ప నూర్చావా? కోత కోసావా? ఈ అన్నాన్ని పండించిన రైతుకు చెప్పమను, నువ్వు నా అన్నం తినడానికి వీల్లేదని. నువ్వు ఎవరు మొదలు చెప్పడానికి గొడుగుచ్చి కొట్టావు? అన్నా అన్నమే పచ్చడి పచ్చడి పచ్చడి. కక్కుర్తో ఎలా వడ్డించుకుంటాడు చూడు. ఎంత తిట్టినా సిగ్గు లేకుండా తింటున్నాడు రాడు. ముత్యాలరావు ఎవరినో తిడుతున్నట్టున్నాడే. నానే బ్రదర్ నానే. హలో బ్రదర్. హాయ్. లడ్డు నాది నువ్వు తింటున్నావు. లడ్డు నీదే బ్రదర్. ఈ లడ్డు మీద నేను తినాలని పేరు రాసింది కాబట్టి నేను తింటున్నా. ఓ నేను కావాలని తినట్లు అర్థమైందా? అవునా? ముత్తాడ్రా ఓ సెక్యూరిటీ గార్డ్ లాగా నా వెనకాల తిరుగు. నాకు తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కుక్కలాగా నా వెనకాల తిరిగే బదులు రెండు ప్లేట్ తీసుకొని మీరు తినొచ్చు. నాన్న తింటే నన్ను కుక్క అంటారు నువ్వు? బీపీ వద్దురా ఇట్రా ఇట్రా నాన్న తింటే నన్ను కుక్క అంటాడు. వాడు దరిద్రుడురా వదిలే ఇట్రా. సిగ్గు లేకుండా ఎలా తింటున్నాడు చూడరాడు. ముత్యాలరావు శోభనం దగ్గర భోజనం దగ్గర సిగ్గుపడదు ముత్యాలరావు. శోభనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు పండదు. భోజనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు నిండా. ముత్యాలరావు ఫిలాసఫీ తొక్కలో ఫిలాసఫీ. మనిషిలా బిహేవ్ చేయరా నువ్వు? రే దరిద్రుడా. మనిషిలాగా బతకాలంటే అన్నం తినాలిగా, అందుకే తింటున్నా. పెరిగానా కొద్దిగా? అరవడం వల్ల నీకు బీపీ పెరగడం తప్ప వేరే ఏమి లేరా. ఈ తరగతికి సిగ్గు రాదురా. పెరుగు వరకు వచ్చాడు తిని వెళ్ళిపోతాడు లేరా. ముకుందరావు బాగున్నారా? బాగున్నానండి. అంత మర్యాద ఇవ్వాల్సిన అతిథి కాదే వాడు. లోపలికి వెళ్ళి పని చూడు. మీరు ఊరుకోండి. ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి ముకుందరావు? బాగున్నాయి. నీలాగా పిట్టి 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 లాడిపోతున్నాయి ఐటమ్స్ అన్ని. నా పిల్లని పిట్టి అంటారు నువ్వు? పిల్లని పిట్టి పిట్టి అనలేదు ముత్యాలరావు. ఐటమ్లు అన్ని పిట్టి 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 లాడుతున్నాయి అన్న. నీ పిల్లని నేను ఎందుకు అంటాను? నీ వంకర మాటలు వంకర బుద్ధులు. నీ పిల్ల చక్కగా ఉన్నట్టు, నీ పిల్ల చక్కగా ఉన్నట్టు ఇక్కడ. అన్నమేనా నాన్న? మళ్ళీ పప్పేవా కొద్దిగా? పెరుక్కొచ్చాడు అయిపోయిందన్న. వాడు పప్పు వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడు రా. అరే నీ మాట్లాడతా నాకు నువ్వు బీపీ తెచ్చుకో. ఏమయ్యా ముకుందరా పెరుగుతాడు తిన్నావుగా మళ్ళీ పప్పుతో స్టార్ట్ చేస్తావేంటి? అవును అన్ని ఐటమ్ నచ్చాయి కాబట్టి పెరుగుతో స్టార్ట్ చేశాను. అయినా నీకు నచ్చిన సినిమా రెండోసారి చూడవను. రెండోసారి ఆ సినిమాని చూడవు. నువ్వు చూపించిన సినిమా చాలరా. నువ్వు ప్లేట్ కింద పడేసి ముందు అర్జున్ పరిగెట్టు. తృప్తి ఏది తిన్నువు? నాన్న 2 క్యారెట్లు కట్టమన్నాను. 2 ఇస్త్రాకులు సంకలో పెట్టు. భోజనాలు చేసి ఇక్కడికి వచ్చి చదివింపులు చదివించండి. కడుపు నిండా మెక్క మరి క్యారీ చేయడానికి రా. మీ ఆవిడ తిన్నదా? తిన్నదే. మా ఆవిడ తినాలిగా. బ్రదర్ నా పేరు ముకుందరావు. ముకుందరావు ఎంత? 116 ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఇక్కడ రాయరు. రాయకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? రాయి 116 ఆశీర్వాదాలు రాయి. నేను ఆశీర్వాదాలు రాయనయ్యా. ఆశీర్వాదాలు రాయటం ఆశీర్వాదాలు చెప్తున్నా. ఏమైందిరా అన్నయ్య? ఈ డబ్బులు ఇవ్వట్లేదు. ఆశీర్వాదాలు రాసుకో అంటున్నా. చదివిస్తే డబ్బులు చదివించాలి. ఆశీర్వాదాలు ఎవరైనా చదివిస్తున్నట్టు. ముత్యాలరావు డబ్బులు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటావు. అది ఆశీర్వాదం ఇచ్చావు అనుకో గుర్తు పెట్టుకుంటావు. రాయన ఆశీర్వాదాలు రాయి. 116 ఆశీర్వాదాలు రాయరా. ఆ దరిద్రుడికి నుంచి పంపించాను ముందు రాయరా. ఉంటారా? రాసావా? ఇప్పుడు తిన్నందుకు తృప్తిగా ఉంది నాకు. క్యారేజ్ మళ్ళీ పంపిస్తాలే. సంజీవా ఎంత? ఏమి లేదు 116 ఆశీర్వాదాలు రాసుకో. వల్లారం శ్రీనివాస్ 116 ఆశీర్వాదాలు. ఇవ్వకుండా అందరినీ చెడగొట్టాడా? అనాయ్ అందరూ బాగా తినేసి ₹1 కూడా ఇవ్వకుండా ఘనంగా ఆశీర్వాదాలు రాశారు. మొత్తం లెక్కెట్టుకో.
అంతా నీ వల్లరా. ఫంక్షన్ ₹1,00,000 ఖర్చు పెట్టాను రా, ఒక్క రూపాయి కూడా ఎవడవలేదురా. నువ్వేనేమన్నా రాసావా? అందరూ ఆశీర్వాదాలు ఇచ్చి నేను డబ్బులు ఇస్తే బాగోదు కానీ నాయి కూడా ఆశీర్వాదాలే రాసి. అరే నువ్వురా. ఎంతమంది ఆశీర్వాదాలు ఇచ్చారు, నావి ఆశీర్వాదాలే రాసుకోరా. ముకుందరా, రేయ్! రేయ్, ఎక్కడ్రా నువ్వు? రేయ్! చంద్ర గారు ఈ రోజు మీకు స్కోర్స్ వద్దు కదా, సార్ వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు, స్కోర్ ఏమో ఎప్పుడైనా తీసుకుంటా. ఈ మాట లాక్ చేయండి. ఈ రోజు నో స్కోర్స్ ఫర్ చంద్ర గారు. నాకు బాబు సార్ స్కోర్స్ వద్దంట, ఓన్లీ ఆశీర్వాదం కావాలి. బాగా చేసావు, మంచి కకుర్తి క్యారెక్టర్. ఆయన దరిద్రంగా ఇంటికి కూడా తీసుకెళ్ళటం బాగా నింటైన్ చేసావు చంద్ర. ఓకే రోజా గారు బాగుంది. స్టార్టింగ్ రష్మి దగ్గర స్టార్ట్ చేసి పల్లీల మీద నీ పేరుంది, లడ్డు మీద నీ పేరుంది అని చెప్పి అందరి ఇళ్ళలో పడి తినటం బాగుంది. నైస్.